మరియు వీరపత్ని విలాపంబును గాంధారీ ధృతరాష్ట్రుల కోపప్రసాదంబులను ధర్మజుండు రణనిహతులైన పితృ పితామహ భ్రాతృపుత్ర భృత్ర భృత్య అమాత్య మాతుల ఆచార్య మిత్రాదులన్ పరీక్షించి యథావిధి సంస్కరింపన్ తగువారళం పంచుటయు భారత వీరులకు ఉదకదానంబు చేయుటయు తత్సమయంబున కుంతీదేవి పాండవులకు కర్ణుండు కూఢోత్పన్నుండని ఎరింగించుటయు ధర్మజు విలాపంబును అనువృత్తాంతంబుల నొప్పి 1775 శ్లోకంబులు కలిగి పర్వుచు స్త్రీ పర్వాదిక పర్వంబులనేనిటన్ కృపాయుతమై స్త్రీ పర్వంబు పదునకొండగు పర్వము నా వెలయు సుకవి పండిత సబలన్. మరియు బంధువర్గంబు నెల్లవధించి పరమ నిర్వేదన పరుండై కృష్ణువచనంబుల శాంతుండై ఉన్న ధర్మజు రాజ్యాభిషేకంబును చార్వాక నిగ్రహంబును గృహ ప్రవిభాగంబును ధర్మజునకు శరతల్పగతుండైన భీష్ముండు ధర్మ విధులైన రాజులకెల్లా హితంబుగా రాజధర్మంబులు ఆపద్ధర్మంబులు ఏ వారి నెరింగిన సర్వజ్ఞాన సంపన్నులగుదురు అట్టి మోక్ష ధర్మంబులు చెప్పుటయును అనువృత్తాంతంబుల నొప్పి 14,725 శ్లోకంబులు కలిగి సకలహితంబై శాంత్యాధిక పర్వచతుష్టయము విదితమై సమబుద్ధికి 12వ పర్వంబకడున్ మేలనగ శాంతి పర్వము వెలయున్. మరియు పితామహుండవు గాంగేయు వలన సర్వధర్మ నిశ్చయంబును దాన విధులును ఆచార విధులును ధర్మరాజెరుంగుటయు పుత్రానుశాసనంబును భీష్మ స్వర్గారోహణంబును అను వృత్తాంతంబుల నొప్పి 12,000 శ్లోకంబులు కలిగి వనరుత్రయోదశ పర్వం బనగా అనుశాసనాద్యమగు పర్వయుగంబున మేలై విబుధ శ్రేణి నుతంబై అనుశాసనిక పర్వమిలన్.